गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर KPK। नमस्कारं मास्टर EK। नमस्कारं मास्टर MA। नमस्कारं मास्टर హ్యానిమాన్। నమస్కారం మాస్టర్ CBB। నమస్కారం మాస్టర్ CBB। నమస్కారం మాస్టర్ CBB టు యువర్ లోటస్ ఫీట్। అందరికీ గుడ్ మార్నింగ్ సార్। ఈ రోజు మనకి హ్యానిమాన్ గారి యొక్క పుట్టినరోజు అనమాట। 1755 సంవత్సరంలో ఆయన పుట్టడం జరిగింది। అయితే మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని వరల్డ్ హోమియోపతిక్ డే కింద గవర్నమెంట్ దాన్ని వరల్డ్ వైడ్గా దీన్ని చేసుకోవడం జరుగుతుంది అనమాట। మన సోదరులందరూ కూడా ఈ రోజుని చాలా అద్భుతంగా మన వాళ్ళంతా కూడా ఈ హోమియోపతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, హోమియోపతి అభిమానులు, హోమియోపతి డాక్టర్స్, అదే రకంగా అభిమానం ఉన్నటువంటి హోమియోపతి వాడి పేషెంట్స్ అందరూ కూడా హ్యానిమాన్ గారి పుట్టినరోజుని ఆయన పురస్కరించుకొని అందరం కూడా ఆయనకి మనం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి హ్యానిమాన్ గారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా మనం దాని గురించి ఆయన గురించి కొన్ని మాటలు చెప్పుకుంటా ఉంటాం। దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి హ్యానిమాన్ గారు అంటే మనకి పెద్దల యొక్క సూక్తి ఏంటంటే ఇలాంటి మహాత్ముల గురించి మనం చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనలో ఒక రకమైనటువంటి మార్పు కలిగి మనం మంచి మార్గంలో ముందుకు పయనించడం అనేది జరుగుతుంది అనమాట। దట్టు ఆయన ఆశీస్సులు కూడా మన అందరికీ ఉంటాయి। అందువల్ల ఏంటంటే హ్యానిమాన్ గారు పుట్టినరోజున ఆయన గురించి చెప్పుకోవటమే కాకుండా ఏంటంటే ఆయన యొక్క ఏ రకంగా మనకు హోమియోపతికి ఆయన సర్వీస్ చేశారు, ఏ రకమైనటువంటి గ్రంథాలను మనకి ఇచ్చారు, వాటి యొక్క విశిష్టత ఏంటి, వారు మనకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా మనం టైం ఎక్కువ నిడువు కాకుండా మనం చెప్పుకోవచ్చు। అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు 1755 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనకి 10వ తారీఖున అంటే ఇదే తారీఖున పుట్టడం జరిగింది అనమాట। ఇప్పుడుది ఆయన ఏంటంటే ఇంచుమించు 269వ పుట్టినరోజు అనమాట హ్యానిమాన్ గారి। దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆయన గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నట్టయితే మనం చాలా సందర్భాలు చెప్పుకుంటా ఉంటున్నాం। ఆయనకి మనం ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకొని ఆయన గురించి ఆయన యొక్క మనకి హోమియోపతికి ఇచ్చినటువంటి కొన్ని ఏవైతే గ్రంథాలు ఉన్నాయో అవి మనకి చాలా ముఖ్యమైనవి। వాటి బేసిస్ వల్లే మనం ఈ రోజున మన హోమియోపతి చేయగలుగుతున్నాం। ఆయన మనకి ఇచ్చినటువంటి నిర్దేశం ఏంటి, ఏ రకంగా మనకి ఆయన హోమియోపతి మనకి ఇచ్చారన్న దాని గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నట్టయితే ఆయన ఏంటంటే జర్మనీ దేశంలో పుట్టారు। ఆయన జర్మనీ దేశంలో పుట్టినప్పటికీ కూడా వారు చాలా బహుభాషా కోవిదుడు అనమాట। ఆయనకి చాలా భాషలు వచ్చారనమాట। ఇలాంటి క్రమంలో ఆయన ఏంటంటే మనకి ఎలోపతిలో ఆయన ఆ రోజుల్లో MD పూర్తి చేసుకుని వైద్యం చేసేటప్పుడు ఆయనకు ఒక రకమైనటువంటి ప్రవృత్తి ఏంటంటే పుస్తకాలను ఆయన ఒక భాషలోంచి ఒక భాషలోకి తర్జుమా చేస్తుంటారు। ఇంగ్లీష్ నుంచి జర్మన్లోకి, జర్మన్ నుంచి ఇంగ్లీష్లోకి, అలాగే ఫ్రెంచ్ నుంచి ఈ రకంగా ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఈ క్రమంలో ఈయన వైద్యం చేస్తుండగా ఓ పక్కన అది కూడా ప్రవృత్తిగా పెట్టుకుని ఆయన ఆ పుస్తకాలను వాటిని ట్రాన్స్లేట్ చేసేవారు। ఈ క్రమంలో ఏంటంటే ఆయనకి ఈ వైద్యం చేస్తున్నప్పుడు హ్యానిమాన్ గారికి వచ్చిన పేషెంట్ సరిగా ఆయనకి తగ్గపోవడం వల్ల ఏంటంటే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండేది కదనమాట। ఆ వైద్యంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల నా దగ్గరికి ఒక రోగంతో వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఇంకా అలా పేషెంట్గా ఉండిపోతున్నాడు, ఏదో కంప్లైంట్ అలా చెప్తా ఉంటున్నాడు, అందువల్ల నేను కరెక్ట్గా వైద్యం చేస్తున్నాను లేకపోతే వైద్య విధానంలో ఏమన్నా లోపం ఉందా అని ఆయన ఎక్కువ మదన పడుతూ ఉండేవారు అనమాట। ఆ క్రమంలో కొంతకాలం అయ్యేసరికి ఆయనకి కొద్దిగా విరక్త భావం వచ్చిందనమాట। విరక్త భావం వస్తే ఆ వైద్యాన్ని కాస్త పక్కన పెట్టేసి ఆయన ఏం చేశారంటే 1790 సంవత్సరం అనుకుంటాం, 1790 సంవత్సరంలో విలియం చులెన్స్ అనే ఆయన
ఏ ట్రీటైజ్ అని మెట్రిమెడికా అని ఒక పుస్తకం ఉందని ఇంగ్లీష్లోంచి జర్మన్లోకి అయినా ట్రాన్స్లేట్ చేస్తున్నారు అన్నమాట. ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయనకి సిమిలిబస్ క్యూరెంటర్ అంటే లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లైక్స్, అంటే ఒక ఆరోగ్యవంతుని మీద ఏ రకమైనటువంటి ఒక పదార్థం అందులో ఏ లక్షణాలు అయితే కలిగిస్తుందో అవే బాధలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పదార్థం ఔషధంగా పనిచేస్తుందని దాని యొక్క అర్థం అనమాట. అందువల్ల ఆ సూత్రాన్ని ఆయన తీసుకుని ఏం చేశారంటే ఆయన తన మీద డ్రగ్స్ ని ప్రూవ్ చేసుకున్నారు అనమాట. దాంట్లో సింకోనబెరడే కషాయం తీసుకుని దాంట్లో సింకోనా గురించి రాస్తుంది. అక్కడి నుంచి ఆయన హోమియోపతి అనే ఒక క్రమం మొదలైందనమాట. అక్కడి నుంచి అలాగా హోమియోపతి అనేది అలాగా ఆయన నుంచి ప్రారంభమై అలా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రాచుర్యం పొందడం. ఈ రోజు మన హోమియోపతి అనేది మన భారతదేశంలో ఎక్కువ మంది, ముఖ్యంగా మన ఈ మధ్యన సర్వే వచ్చింది కదండి, టౌన్స్ లో మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సిటీస్ లో ఇంచుమించు 55 నుంచి 60% దాకా కూడా ఇంచుమించు మనకు హోమియోపతి వాడేవాళ్ళు పెరిగారనమాట. అంటే అందరిలో కూడా ఒక రకమైనటువంటి స్ఫురణ కలిగింది. ఇది చాలా మంచి వైద్య విధానం, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనివల్ల పర్మనెంట్ గా తగ్గుదనే భావన పబ్లిక్ లో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో బాగా కలిగింది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా హోమియోపతిని ఆదరించడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ఈ హోమియోపతిలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా, ఎందుకంటే మనది చాలా పెద్ద దేశం, అంచేతన మన దేశంలో కనుక ఈ వైద్యం బాగా ప్రాచుర్యం పొందినట్టయితే ఇంచుమించు ప్రపంచం అంతా కూడా అంగీకరించి తీరవలసిందే. అందువల్ల ఆ క్రమంలో ఏంటంటే మనకి హోమియోపతి అనేది బాగా మనకి మన దేశంలో ముఖ్యంగా బాగా అందరూ కూడా దీని మీద మక్కువ చూడటం అనేది జరుగుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే హానిమాన్ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ట్రీట్ ది పేషెంట్ నాట్ ది డిసీజ్. ఆయన మెయిన్ ప్రిన్సిపల్ అదే కదా, మెయిన్ రోగానికి వైద్యం చేయొద్దు, రోగికి వైద్యం చేయి, అంటే యూ ట్రీట్ ది పేషెంట్ నాట్ ది డిసీజ్. రోగానికి కాదు వైద్యం చేయడం, రోగికి చేయాలి. అంటే రోగి అనేవాడికి ఎన్నో కలిపి ఉంటాయి, ఇలాంటి రోగాలు ఎన్నో ఉంటాయి, వాడి మనస్తత్వం ఉంటుంది, వాడి యొక్క వ్యక్తి ఉంటుంది, వ్యక్తిపరంగా వాడి తరహా ఉంటుంది. దీని అంతటినీ తీసుకుని కనుక మీరు వైద్యం చేసినట్లయితే ఆ పేషెంట్లో ఉన్నటువంటి అన్ని బాధలు కూడా తగ్గి వాడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అవుతాడని హానిమన్ గారు చెప్పారు అన్నమాట. అంతేకాకుండా హానిమన్ గారు లాస్ట్లో ఆయన చెప్పినటువంటి ఒక మాటలు ఏంటంటే ఐ హావ్ నో లివ్డ్ ఇన్ వెయిన్, అంటే నేను పర్పస్ఫుల్గా బతికాను సుమా అని చెప్తున్నారు అనమాట. ఆయన వచ్చినటువంటి ఆ జీవితం ఏదైతే ఉంటుందో మనం చెప్తాం కదా అవతార పురుషులు అని చెప్తాం, అవతార పురుషులు లేకపోతే కారణ జన్ములు అని చెప్తాం. హానిమాన్ గారు కానీ, మాస్టర్ కే గారు కానీ, లేకపోతే కెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి అవతార పురుషులు అనమాట. అందువల్ల ఇటువంటి అవతార పురుషులు ఈ భూమి మీదకి ఒక పర్పస్తో దిగి వస్తారనమాట. వాళ్ళు ఆ పర్పస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా వారు ఆ జీవితాన్ని ముగించుకుని ఆ ఉన్నత క్రమంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల అటువంటి మహాత్ముని గురించి మనం చెప్పుకోవటం అనేది ఏంటంటే మన జన్మ తరిస్తుంది అనమాట. అంతేకాకుండా మనం దీన్ని వృత్తిగా ఎంచుకొని మనం ఎప్పుడైతే వైద్యం చేస్తున్నామో ఆ రకంగా ఏంటంటే మనం దీంట్లో ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హోమియోపతి. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే హోమియోపతి వైద్యం అనేది ఏం తెలుసుంటే చేయాలి. ముఖ్యంగా ఏంటంటే హానిమాన్ గారు ఒక 7 ప్రిన్సిపల్స్ ఇచ్చారనమాట. దాంట్లో లా ఆఫ్ సిమిలియా అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా సారూప్య సిద్ధాంతం అని చెప్తాం. సారూప్య సిద్ధాంతం అంటే అర్థం ఏంటండి, ఒక ఆరోగ్యవంతుని మీద ఒక ఔషధం ఏ రకమైనటువంటి బాధలను పుట్టిస్తుందో అవే బాధలతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తికి అది చాలా ఔషధంగా పనిచేస్తుందని హోమియోపతిక్ సిద్ధాంతం. దానికే మనం ఏం చెప్తాం అంటే సిమిలిబస్ క్యూరెటర్ అని చెప్తాం, లేదా లైక్స్ ఆర్ క్యూర్డ్ బై లైక్స్ అని చెప్తాం. రెండోది ఏంటంటే మనకు 3 ప్రిన్సిపల్స్ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్. అంటే మనలో చాలా మంది హోమియోపతి ఫిలాసఫీ తెలియకుండా మనం చాలా మంది వైద్యం చేసేస్తూ ఉంటాం అన్నమాట. అయినప్పటికీ కూడా మనం అంతా కూడా మనం నెమ్మదిగా అంటే ఒకేసారి ఒక నిచ్చెన ఎక్కవలసి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అనేది 2 ఏమి ఉండవు. మనం ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ చేసి నెమ్మదిగా అంచెలంచెలుగా మనం అన్ని కూడా ఎక్కుకుంటూ చివరి మెట్టుకు వెళ్తాం అన్నమాట. అలాగే హోమియోపతిలో కూడా మనం మెట్రిమెడిగా అని, ఆర్గ్నా అని, ఆ క్రానిక్ డిసీజెస్ అని ఇవన్నీ చదువుకుంటా మనం తర్వాత మనం పరిణతి చెందుతాం. అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డాక్టర్గా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఇదంతా కూడా టైం పడుతుంది దాంట్లో. అందులో ఏంటంటే మనకి హానిమాన్ చెప్పింది లా ఆఫ్ సింప్లెక్స్ అని చెప్పాడు. లా ఆఫ్ సింప్లెక్స్ అంటే మనం సాధారణంగా ఏంటంటే సింగిల్ రెమెడీ ఇవ్వాలి ఎప్పుడు కూడా. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా మంది కూడా బాధపడుతున్నాం.
దీంట్లో ఏంటంటే చాలా మంది ఎక్కువ మందుల్ని ఎట్ ఎ టైం ఇచ్చేస్తున్నారు. అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. హోమియోపతిలో క్వాలిఫైడ్స్ కూడా మనం ప్రిస్క్రిప్షన్స్ అవి మన దగ్గరకు వచ్చినప్పుడు చూస్తున్నాం. అంటే ఓ సయాటికా కోసం ఓ పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి పోతే పోలీసుని ఇచ్చేస్తున్నారు, నెపాలిం ఇచ్చేస్తున్నారు, లైకోపొడియం ఇచ్చేస్తున్నారు. గంట గంట గ్యాప్లో ఇచ్చుకోమని చెప్తున్నారు. ఇది హోమియోపతి యొక్క ప్రిన్సిపల్స్ కాదు. ఎందుకంటే వైద్యం ఎలా చేయాలంటే మీరు ఆజ్ఞానం బాగా చదవాలి. అంచేత ఆజ్ఞానంలో హ్యానిమన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది లా ఆఫ్ మినిమం డోస్. డోస్ కూడా ఎలా ఉండాలంటే ఎక్కువ డోసులు ఇవ్వకూడదు. సింగిల్ రెమెడీ ఇవ్వాలి, ప్రిన్సిపల్స్ ప్రకారం 5 ప్రిన్సిపల్స్ ప్రకారం ఇవ్వాలి. రెండోది ఏంటి, సింగిల్ డోస్ ఇవ్వాలి. మూడోది ఏం చేయాలి, మినిమం డోస్. అంటే ఉదాహరణకి ఓ పేషెంట్కి లైకోపొడియం ఇండికేట్ అయింది, మీరు 1 ఇంపార్టెన్స్లో ఒక డోస్ వేస్తారు. ఆ 1 ఇంపార్టెన్స్లో డోస్ వేసిన తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్ అంతా వచ్చేంత వరకు ఆగాలన్నమాట. మనం సెకండ్ ప్రిస్క్రిప్షన్లో చెప్పుకున్నాం కదా, అందులో 5, 6 ఉంటాయి ప్రిన్సిపల్స్. ఆ ప్రకారం ఏంటంటే మనం మినిమం డోస్ మీద ఉండాలి. అంటే తక్కువ డోసులు ఇవ్వాలన్నమాట, ఎక్కువ ఇచ్చేయకూడదు, ఫ్రీక్వెంట్గా ఇవ్వకూడదు. దాంట్లో ఎక్యూట్లు ఎలాగ ఇవ్వాలి, క్రానిక్లు ఎలాగ ఇవ్వాలి అనేది హ్యానిమాన్ గారు చెప్పారు. దీని గురించి మళ్ళీ ఆయన కొన్ని నిర్ణయాలు మార్చుకొని లాస్ట్గా తను రాసినటువంటి 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్లో మళ్ళీ కొద్దిగా రిపిటేషన్ ఆఫ్ డోస్ గురించి బాగా ఇచ్చారు. అది కూడా మీరు బాగా చదువు. లా ఆఫ్ పొటెన్షియేషన్ ఏ రకంగా చేస్తారో తెలియాలి. థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజ్ గురించి చెప్పుకోవాలంటే ఇది పెద్ద హ్యానిమాన్ గారి యొక్క ఆవిష్కరణలో చాలా గొప్ప ఆవిష్కరణ. హ్యానిమాన్ గారు ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత వైద్యం చేస్తున్నప్పుడు ఆయన అనుకున్నట్టు జరగలేదు అనమాట. అంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్కి మందు వేసినప్పుడు తగ్గాలి కదా మరి. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఆ రోగం కాస్త తగ్గపోవడం అనేది హ్యానిమాన్ గారు గమనించారు. గమనించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఎందుకు ఎలా జరిగిందని బాగా ఆయన చాలా రీసెర్చ్ వర్క్ చేశారు. 11 సంవత్సరాలు తపస్సు చేసి మనకి ద థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అని కనిపెట్టారనమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సోరా, సైకోసిస్, సిఫిలిస్, ఈ రకమైనటువంటి 3 మయాజమ్స్ వల్లే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నీ పుట్టుకొస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సోరా. అందువల్ల ఈ సోరాలో పేషెంట్ ఈ రకంగా ఉంటాడు, సైకోసిస్లో ఈ రకంగా ఉంటాడు, అలాగే సిఫిలిస్లో ఈ రకంగా ఉంటాడు. ఈ సోరామయాజం నుంచి సైకోసిస్లోకి ఏ రకంగా మనిషి వెళ్తున్నాడు, అలాగే సోరా నుంచి మనకి అలాగే సైకోటిక్ మయాజంలోకి ఏ రకంగా వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా మనకి హ్యానిమాన్ గారు మనకి దీర్ఘవ్యాధులు అనేటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా ఇచ్చారన్నమాట. దీనికి బాగా మనకి దాన్ని బాగా అర్థమయ్యేటట్టు కళ్ళకు కట్టేటట్టు మనకు బాగా ఇచ్చింది మాస్టర్ గారు. అంచేత మనం కూడా తర్వాత వచ్చినటువంటి క్లాసుల్లో క్రానిక్ డిసీజ్ గురించి బాగా చెప్పుకుందాం. మనం కేస్ టేకింగ్ అనే పద్ధతిని ఏ రకంగా అయితే చెప్పుకుంటున్నామో అదే రకంగా దీర్ఘవ్యాధులు అనే దాని గురించి కూడా మనం క్లాసుల్లో బాగా చెప్పుకుందాం. దానివల్ల మనలో కూడా చాలా పరిణితి వస్తుంది. రోగాలను తగ్గించే క్రమం కూడా మనకి పూర్వం కంటే కూడా ఇది విన్న తర్వాత ఇంకా మనం బాగా ఫ్లరిష్ అవుతాం అనమాట. అంతేకాకుండా వైటల్ ఫోర్స్ గురించి బాగా చెప్పారు. అలాగే డ్రగ్ ప్రూవింగ్, ఇవన్నీ కూడా మనకి హోమియోపతి డాక్టర్గా మనకి ఇవన్నీ కూడా తెలుసుండాలన్నమాట. ఇవన్నీ తెలుసున్నట్టయితే మీరు చాలా చక్కగా వైద్యం చేస్తారని హ్యానిమాన్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే హ్యానిమాన్ గారి యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి. కంట్రిబ్యూషన్స్ అంటే ఆయన మనకి ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవి ఉన్నాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా మెట్రిమెడికా ప్యూరా, ఆయన తన మీద ప్రూవ్ చేసుకున్నటువంటి లేదా తన యొక్క మిత్రుల మీద, లేకపోతే తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద, లేకపోతే తన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో శిష్యుల మీద, వీళ్ళ మీద ప్రూవ్ చేసినటువంటి మందులన్నింటినీ కూడా మనకి మెట్రిమెడికా ప్యూరా అని హ్యానిమాన్ గారు ఒక పుస్తకం రాశారు. అది 1810లో అది మనకి ప్రింట్ అవడం జరిగింది. అలాగే ఆర్గనల్ ఆఫ్ మెడిసిన్, దాన్ని అంటే హ్యానిమాన్ గారు తన సంపాదించినటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా రోగం ఎలా పుట్టుకొస్తుంది దగ్గర నుంచి, మనిషి అంటే ఏంటి, జబ్బు అంటే ఏంటి, మందు అంటే ఏంటి, రెమెడీ అంటే ఏంటి, ఇవన్నింటి నుంచి కూడా మనకి ఒక పూర్తి పరిజ్ఞానాన్ని ఆయనకి అందించడం జరిగింది అనమాట. ఆ రకంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నింటినీ కూడా ఆయన మనకి పుస్తకాల రూపంలో దాంట్లో మార్పులు చేసి చేర్పులు చేసి ఇలా రకంగా మనకి 6 ఎడిషన్స్ రాశారనమాట. 6 ఎడిషన్స్లో ముఖ్యంగా మనకి ఏంటంటే ఫస్ట్ 1810లో ప్రింట్ అయింది. లాస్ట్ ఎడిషన్ ఏంటంటే మనకి ఆయన లాస్ట్ 1843లో జూన్ 2వ తారీఖున ఆయన శరీరం విడిచారనమాట హ్యానిమాన్. ఆ విడిచే క్రమంలో 1 సంవత్సరం ముందు ఆయన నేను ఇలా పుస్తకాన్ని అంతటినీ కూడా నేను 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ అనే దాన్ని నేను 18 నెలలు కష్టపడి దీన్ని రాశాను, మీరు ప్రింట్ చేయండి అని వాళ్ళు స్వామి ఏం చేస్తారంటే ఆయన పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓ నోట్ రాస్తారన్నమాట. నోట్ రాసిన తర్వాత అది దురదృష్టవశాస్తు ఏంటంటే అది హ్యానిమాన్ గారు 1843లోనే ఆయన శరీరం వదలడం జరిగింది. ఆ తర్వాత చాలా ప్రయాసాలకు వచ్చి అది మళ్ళీ ఏమైందంటే 1921 సంవత్సరంలో
ఆయన శరీరం విడిచిన ఇంచుమించు 70 సంవత్సరాల తర్వాత ఆ 6వ ఎడిషన్ని బోరిక్ అండ్ టాఫుల్ కంపెనీ అది బోరిక్ గారు ఏం చేశారంటే దాన్ని ప్రింట్ చేయడం జరిగింది అన్నమాట. 6th ఎడిషన్ హానిమాన్ గారు శరీరం వదిలేసినటువంటి 70 సంవత్సరాల తర్వాత అనమాట. ఇంచుమించు కెంట్ గారి టైంలో కూడా రాలేదు. అంచేతనే నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, కెంట్ టైంలో కనుక 6వ ఎడిషన్ ప్రింట్ అయి ఉన్నట్టయితే నిజంగా హోమియోపతి అనేది ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండి అది ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందేది అని అనిపిస్తా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి హానిమాన్ గారు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్లో ఆయన చెప్పింది ఏంటంటే 1810లో ప్రింట్ చేశారు. దాంట్లో గెల్లెట్స్ పోయం అని ఊరికే సరదాగా మీ అందరూ తెలుసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఇది ఇక్కడ ఇంత అవసరం లేదు, కానీ మనం ఆయన యొక్క పుట్టినరోజున ఆయన గురించి ఎంత స్మరించుకుంటే అంత మంచిది కాబట్టి ఆయన యొక్క విశిష్టతలన్నీ కూడా మనం కొద్దిగా టచ్ చేద్దాం. దాంట్లో ద ట్రూత్ ఆర్ మార్టల్స్ నీడ్ as blessed to make and keep the always lightly covered over but did not bury me. అంటే మార్టల్స్ అంటే మనం, అంటే మరణం అనేది ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సత్యాన్ని మనకి కావాలి. అటువంటి సత్యాన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండాలి. అదే రకంగా మనకి ఏంటంటే తెలియని వాళ్ళు అందరూ కూడా వెలుగులోకి రారు, కానీ వెలుగులోకి రాలేదు కదా అని అందరూ కూడా మూయబడలేదు, అంటే బాగా బరీడ్ చేయబడలేదు, కానీ వాళ్ళు జస్ట్ కవర్ చేయబడ్డారు అంతే. కానీ వాళ్ళు ఏంటంటే పూర్తిగా మాత్రం వాళ్ళు పాతి పెట్టబడలేదు అనమాట. ఆ రకంగా ఆయనకి నచ్చినటువంటి ఈ గెల్లెట్స్ పోయాన్ని తీసుకొచ్చి హానిమాన్ గారు ఆ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ ఏదైతే ఉందో దాని మీద ప్రింట్ చేస్తున్నారు. ఆయన రాసినటువంటి పుస్తకం ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇక్కడ మీకు చిన్న ఆ ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ కాస్త పెట్టడం జరిగింది. సెకండ్ ఎడిషన్లో ఆయన ఏం చేశారంటే ఆడే సెపారే అని, ఆడే సెపారే అంటే డేర్ టు బి వైజ్. మనలో చాలా మంది ఏం చేస్తామంటే మనం తెలిసిన విషయాన్ని చెప్పడానికి జంకుతూ ఉంటాం. మరి అంతే కదా, హానిమాన్ గారు ఏం చేస్తారు, మరి ఆయన హోమియోపతి వైద్యం ఇదన్నీ నమ్మారు. నమ్మిన తర్వాత దాన్ని ప్రాచుర్యం చేయడం కోసం, పబ్లిక్లో తీసుకెళ్ళడం కోసం చాలా కష్టపడ్డారు. పబ్లిక్ నుంచి చాలా నిరసనలు వచ్చాయి. ఎలోపతి డాక్టర్స్ అందరూ కూడా ఆయన్ని తరిమేశారు, మొత్తం దేశం నుంచి తరిమేశారు. దేశం నుంచి తరిమేస్తే 1835 సంవత్సరంలో ప్యారిస్ వెళ్ళిపోయారు. అప్పటికి 1830 అంటే ఆయనకి ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో లెక్క పెట్టండి. 1755లో ఆయన పుట్టారు. 1835 ఇంచుమించు 3 సంవత్సరాల తర్వాత ఆయన పిల్లలను తీసుకుని నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం ఆయన భార్య పిల్లలను తీసుకుని ప్యారిస్ వెళ్ళిపోయారు. అక్కడ ఆయనకి ఆదరణ లభించింది. అంచేతనే ప్యారిస్లోనే ఆయన గతించడం కూడా మనకు జరిగింది అనమాట. ఆ రకంగా ఏంటంటే మనకి హానిమాన్ గారు చాలా గొప్ప ఆవిష్కరణలు చేశారు. అందువల్ల అటువంటి మహాత్ముడిని మనం స్మరించుకోవడం అనేది మన యొక్క ధర్మం, మన యొక్క విధి కూడా అన్నమాట. అందువల్ల ఆయన పుట్టినరోజున మనందరం కూడా ఆయనకి నమస్కారం చెప్పుకొని, అందువల్ల మనం ఆయన కోరేది ఏంటంటే మనకి స్ఫురణ అనమాట. స్ఫురణ వేరు, మనం చదువుకున్నటువంటి దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం వేరు. మీరు ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అది ఏ డ్రగ్ అనేది మీకు అది స్ఫురణలో రావాలన్నమాట. అది భగవంతుని యొక్క అనుగ్రహం, హానిమాన్ గారి యొక్క అనుగ్రహం. అందువల్ల ఆ రకంగా ఏంటంటే మనకు మంచి స్ఫురణ కలిగించి హానిమాన్ గారు మనందరినీ కూడా మంచి డాక్టర్లుగా, అంటే 10 మందికి పనికొచ్చేటట్టు మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దాలని, అదే రకంగా హోమియోపతిని ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో, ఇప్పుడు ఉన్నటువంటి స్థానం నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఆయన నిలపాలని. ఎందుకంటే నిస్వార్థపరుడు చేసినటువంటి త్యాగాలు ఎప్పటికీ కూడా వృధా కావన్నమాట. మనకి వివేకానంద స్వామి గారు చెప్తారు కదా, నిస్వార్థపరుడు చేసేటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా వృధా కావు. ఎందుకంటే ఈ రకమైనటువంటి హోమియోపతి వైద్యం కనుక ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతున్నట్టయితే దానివల్ల ఎంతో మంది లేనివాళ్ళు, పేదవాళ్ళు, వైద్యానికి నోచుకున్న వాళ్ళు, అలాగే వైద్యుడి దగ్గరికి పోవడానికి జేబులో చిల్లు గవ్వ కూడా లేనివాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది మనకి హోమియోపతి అనేది చాలా అందుబాటులోకి వస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే అటువంటి మహాత్ముడు కనిపెట్టినటువంటి హోమియోపతి వైద్యం ప్రపంచం అంతటా కూడా ఇంకా ముందుకు వెళ్ళి అందరికీ అందుబాటులోకి రావాలని గురువు గారిని, మన మాస్టర్స్ని, హానిమాన్ గారిని, మనకి మంచి బుద్ధిని, మనకు మంచి వికాసమైనటువంటి జ్ఞానాన్ని, మనకి ఆ హోమియోపతి గురించి బాగా తెలుసుకున్నటువంటి స్ఫురణని, పేషెంట్లను బాగా ట్రీట్ చేసేటువంటి ఆ రకమైనటువంటి శక్తిని మనకి ఇచ్చి, మనందరినీ కూడా మనకు హోమియోపతి ఏడల మంచి అభిమానాన్ని పెంచుకుని అందరికీ వైద్యం చేసేటువంటి సేవాభావాన్ని
మీ అందరికీ నాకు అందరికీ కలగజేయాలని హానిమాన్ గారికి మీ అందరి తరపున నా తరపున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయనకి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ మనం ఈ హానిమాన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాసుదేవ సార్, మనం హానిమాన్ గారి పుట్టినరోజుని చాలా ఉన్న సమయంలో మనం దాన్ని కుదించుకున్నాం మనం. ఓకే సార్.